హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, లేటెస్ట్ హోమ్ అనే కంపెనీ నుంచి అయితే ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను. ఇక్కడ వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అనే జాబ్ రోల్కి అయితే విడుదల చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఎంట్రీ లెవెల్ చూసుకుంటే మీరు రిమోట్ జాబ్ ఎక్కడి నుంచో కాదు, ఇంటి దగ్గర నుంచి హ్యాపీగా వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఎనీ ఇంటర్మీడియట్, ఎనీ డిగ్రీ, ఎనీ స్ట్రీమ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ శాలరీ పరంగా అయితే కంప్లీట్గా ఏమీ ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఇక్కడ మినిమం అక్కడ వాళ్ళు ఇచ్చిన సర్వీసెస్ ప్రకారం అయితే మినిమం 25,000 పర్ మంత్ అయితే ఎర్న్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. బట్ శాలరీ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి, డిస్క్రిప్షన్లో దిస్ ఈజ్ ఏ రిమోట్ పొజిషన్ అని చెప్పారు. ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఆల్ పైన క్లిక్ చేశారంటే మేము చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మా లాస్ట్ అప్డేట్ ఏదైనా మిస్ అయ్యంటే మా ఛానల్ని ఓపెన్ చేసి అక్కడ ప్లేలిస్ట్లో మా లాస్ట్ అప్డేట్ ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు చూసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇక్కడ పూర్తి వివరాలు చెప్తాను, వీడియోలోకి వెళ్దాం. ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ వర్క్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ చూసుకోండి, మీ వర్క్ ఏ విధంగా ఉంటే మేనేజింగ్ షెడ్యూల్స్, అపాయింట్మెంట్స్ అండ్ కరెస్పాండెన్స్ ఆఫ్ టీమ్ మెంబర్స్, అలాగే ఆర్గనైజ్ డాక్యుమెంట్స్ అండ్ రిపోర్ట్స్, వర్చువల్ మీటింగ్స్ అండ్ ఈవెంట్స్, అలాగే అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ టు ఆపరేషనల్ ఎఫెన్సీ. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అంటే ఫ్రెండ్స్, మీరు క్లయింట్స్కి అయితే అపాయింట్మెంట్స్ కావచ్చు, కరెస్పాండింగ్స్ టు ఎయిన్ మెంబర్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ అండ్ రిపోర్ట్స్ కావచ్చు, ఈ విధంగా అయితే మీరు క్లయింట్స్కి అయితే మీటింగ్స్ అనేది ఏర్పాటు చేస్తూ ఉండాలి. అది ఏ విధంగా అనేది వాళ్ళు ట్రైనింగ్లో అయితే కంప్లీట్గా మీకు చెప్తారు. దాని గురించి అయితే మీకు ఎటువంటి టెన్షన్ లేదు. బట్ ఫ్రెండ్స్, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మాత్రం కంపల్సరీ మీ దగ్గర ల్యాప్టాప్ అయితే ఉండాలి. బట్ వాళ్ళు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మ్యాక్సిమం ఇక్కడ ఏం చెప్పలేదు ఫ్రెండ్స్, వాళ్ళే ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తారా చేయరా అన్నది. బట్ మీ దగ్గర అయితే ల్యాప్టాప్ అయితే ఉండాలి. అలాగే ఫ్రెండ్స్, ఆన్ ది స్పాట్లో మీరు ఇప్పుడు అప్లికేషన్ అప్లై చేసుకున్న వెంటనే అసెస్మెంట్ అయితే రాయాల్సి ఉంటుంది. అది జనరల్ నాలెడ్జ్ కావచ్చు, జనరల్ లాజికల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చేసి మీ ఇచ్చిన లింక్లో అప్లై చేసిన తర్వాత మీ రెజ్యూమ్లో షార్ట్ లిస్ట్ అయిందంటే మీకు మ్యాక్సిమం షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఎవరు మిస్ చేసుకోవద్దండి. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎక్సలెంట్ ఆర్గనైజేషనల్ అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే సాఫ్ట్వేర్ అండ్ వర్చువల్ కమ్యూనికేషన్ టూల్స్ ఉపయోగించి మీకు వర్క్ అయితే రావాల్సి ఉంటుంది. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రొఫెషనలిజం అయితే ఉండాలి. ఇక్కడ చూసుకోండి, కంప్లీట్గా చెప్పారు. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ గురించి అయిపోయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ అప్లికేషన్ అయితే ఈ విధంగా అవుతుంది. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్ ఉంది, పక్కనే అసెస్మెంట్ ఉంది. ఇక్కడ ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి లింక్డ్ఇన్ లింక్ ఇచ్చేసి ఇక్కడ రెజ్యూమ్ అయితే ఫ్రెండ్స్ ఎంఎస్ ఆఫీస్ కావచ్చు, ఎక్సెల్ కావచ్చు, షీట్స్ కావచ్చు, ఇలా C++, జావా, పైథాన్, ఈ విధంగా అయితే మంచి స్కిల్స్ ఉండేటట్టు అయితే మీకైతే ఇవ్వండి. అలాగే నెక్స్ట్ పైన క్లిక్ చేశారంటే ఇక్కడ పక్కన అసెస్మెంట్ ఉంటుంది. ఆ అసెస్మెంట్ అయితే ఆన్ ది స్పాట్లో రాయాలి. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేశారంటే అక్కడ అసెస్మెంట్ ఓపెన్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ అప్డేట్ కోసం ఎవరు మిస్ కావకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.